హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు టెలికాం రంగంలో నెంబర్ వన్గా ఉన్న బిఎస్ఎన్ఎల్ అంతలా నష్టాల్లో పడిపోవటానికి కారణం ఏమిటి? అంత నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎలా సర్వైవ్ అవుతుంది? జియో ఎయిర్టెల్ వీలర్ నిర్ణయంతో మళ్ళీ బిఎస్ఎన్ఎల్ నెంబర్ వన్గా మారబోతుందా? బిఎస్ఎన్ఎల్ నెంబర్ వన్గా మారటానికి రతన్ టాటా గారికి అసలు సంబంధం ఏమిటి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం కూడు గుడ్డ నీరు ఉండటానికి ఒక ఇల్లు ఉంటే చాలు బ్రతికేయచ్చు అనుకునే వాళ్ళం. సరిగ్గా అదే టైంలో అంబానీ మామ ఎంట్రీ ఇచ్చి కూడు గుడ్డ నీటితో పాటు ఇంటర్నెట్ కూడా అవసరం అనేలా చేశాడు. జియో స్టార్టింగ్లో ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చాడు. జియో రాకముందు 1 GB డేటా ప్యాక్ని 1 month వాడేవాళ్ళం. కానీ జియో వచ్చాక రోజు ఫ్రీ అన్లిమిటెడ్ డేటాను ఇచ్చాడు మన అంబానీ మామ. ఇంకేముంది, ఫ్రీ కదా అని ప్రజలు ఎగబడి జియో సిమ్లు తీసుకొని ఫ్రీ ఇంటర్నెట్ పిచ్చిగా వాడటం మొదలుపెట్టాడు. ఇలా ఫ్రీ ఇంటర్నెట్కు అలవాటు పడ్డాక మెల్లమెల్లగా ధరలు పెంచడం ప్రారంభించాడు మన అంబానీ మామ. ఫ్రీ ఇంటర్నెట్కు అలవాటు పడ్డ ప్రజలు చేసేదేమి లేక రీఛార్జ్ చేసుకుంటూనే ఉన్నారు ప్రజలు. రీసెంట్గా అంబానీ మామ 5,000 కోట్లతో ఆయన కొడుకు పెళ్లిని ఘనంగా చేశాడు. ఈ పెళ్లికి దేశ విదేశాల నుండి పెద్ద సెలబ్రిటీలు వచ్చారు. వారిని ఆహ్లాదపరచడానికి అంబానీ మామ 50 కోట్లతో రిహాన్నా, 83 కోట్లతో బీబర్ వంటి పాప్ సింగర్స్తో ప్రోగ్రామ్స్ ఇప్పించాడు. మరి ఈ పెళ్లి ఖర్చులన్నీ ప్రజల నుండి రికవర్ చేయాలనుకున్నాడేమో అంబానీ మామ. ఒక్కసారిగా రీఛార్జ్ ధరలను భారీగా పెంచేశాడు. ఎలాగో అంబానీ మామ పెంచాడు, మేమేమన్నా తక్కువ అనుకున్నాయేమో. ఎయిర్టెల్, ఐడియా కూడా రీఛార్జ్ ధరలను భారీగా పెంచేశాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఇప్పుడు గుర్తొచ్చాయి ప్రజలకు పాత రోజులు. అంబానీ మామ జియోని ఇంట్రడ్యూస్ చేయకముందు బిఎస్ఎన్ఎల్ సూపర్ అని చెప్పలేము కానీ నమ్మకంగా ఉండేది. అదే టైంలో ఎంట్రీ ఇచ్చిన ఐడియా, వోడాఫోన్, ఎయిర్టెల్ కొత్త ఆఫర్లతో ప్రజలను తమ వైపుకు మరల్చుకున్నాయి. అవన్నీ ఇప్పుడు రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో ప్రజలకు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ గుర్తుకు వస్తుంది. మీకు తెలుసా మామ, ఒకప్పుడు టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ నెంబర్ వన్గా ఉండేది. బిఎస్ఎన్ఎల్ను 2000 సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రారంభించారు. దీని ప్రధాన మోటో ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ తీసుకెళ్లాలి మరియు సామాన్య ప్రజలు దేశంలో ఎక్కడున్నా ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోగలగాలి మరియు ఈ సర్వీస్ ప్యాక్లన్నీ ప్రజలకు అందుబాటు ధరలలో అందించాలి. బిఎస్ఎన్ఎల్ ప్రారంభ సమయంలో ప్రైవేట్ కంపెనీస్ పెద్దగా లేవు. ఒకవేళ ఉన్న వాటికి మేజర్ ప్రాఫిట్స్ టౌన్, సిటీస్ నుండే వచ్చేవి. కానీ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల దేశంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామాలకు కనెక్టివిటీ అందించాల్సిందే. మీరు గమనించినట్లయితే టౌన్కి దూరంగా ఉన్న గ్రామాలలో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాలు పనిచేయకపోయినా బిఎస్ఎన్ఎల్ మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. అలా బిఎస్ఎన్ఎల్ 2000 నుండి 2008 సంవత్సరం వరకు 8 సంవత్సరాల్లో మొత్తం 46,668 కోట్ల ప్రాఫిట్స్తో తిరుగులేకుండా ఉంది. ఇలా తిరుగులేకుండా ఉన్న బిఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్కి ప్రధాన కారణాలు ఏమిటి? ఈ డౌన్ఫాల్కి ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. రీజన్ నెంబర్ 1, అప్పట్లో ఉన్న కొందరు టెలికాం మినిస్టర్లు చేసిన 2G స్కామ్స్ దేశంలోనే సంచలనం సృష్టించాయి. ఈ 2G స్కామ్స్తో బిఎస్ఎన్ఎల్ పరిస్థితులు దారుణంగా మారాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కంపెనీ లాస్లోనే ఉంది. ఇదే టైంలో బయట ప్రైవేట్ కంపెనీస్ తమ మార్కెట్ను ఎక్స్పాండ్ చేస్తూ క్రమంగా బలపడ్డాయి. రీజన్ నెంబర్ 2, ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నెగ్లిజెన్సీ అండ్ రూడ్ బిహేవియర్. కస్టమర్స్ ఫోన్ చేసి సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం, రెస్పాండ్ అయినా వాళ్ళని ఆఫీస్కి రమ్మని చెప్పడం, ఆఫీస్కి వెళ్ళినా సరిగ్గా పట్టించుకోకపోవడం. ఇలా కస్టమర్స్కి విసుకొచ్చి చేసేదేం లేక ఆల్టర్నేట్స్ వేరే నెట్వర్క్స్ చూసుకునేవారు. రీజన్ నెంబర్ 3, అంబానీ మామ జియోని లాంచ్ చేయడం. అంబానీ మామ జియోని లాంచ్ చేయడంతో టెలికాం రంగంలో సునామీ సృష్టించాడు. జియో ఎంట్రీతో మిగతా కంపెనీలు విలవిలలాడాయి. జియో స్టార్టింగ్లో 4G ఇంటర్నెట్ని ఫ్రీగా ఇచ్చింది. అప్పుడు బిఎస్ఎన్ఎల్ 2G, 3G ఇంటర్నెట్ సదుపాయాలే అంతంత మాత్రంగా ఉండేవి. దీంతో 4Gకి అలవాటు పడ్డ ప్రజలు అటువైపుగా వెళ్ళడం జరిగింది. జియో దెబ్బకి చాలా కంపెనీస్ మూతపడ్డాయి. కొన్ని కంపెనీల పేర్లు అయితే అసలే గుర్తుకు రావడం లేదు. మీకేమైనా గుర్తుకొస్తే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు కింగ్ మేకర్గా ఉన్నది. ఇప్పుడు ఇలా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ మామలు, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీస్ మూతపడొద్దు. ఇలాంటి పరిస్థితి ఈ కంపెనీకి రావద్దు. వస్తే సఫర్ అయ్యేది అందులో పనిచేసే ఉద్యోగులో లేదా దానివల్ల లాభపడ్డ అవినీతి పరులో కాదు. మేజర్గా సఫర్ అయ్యేది మనలాంటి సామాన్య మానవులు.
ఎందుకంటే మార్కెట్లో కాంపిటీషన్ను కంట్రోల్ చేయాలి. అలా చేయాలంటే బిఎస్ఎన్ఎల్ కావాలి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ లాభాల కోసం పనిచేయదు, కానీ మిగతా ప్రైవేట్ కంపెనీస్ లాభాల కోసం మాత్రమే పనిచేస్తాయి. ఒకవేళ మార్కెట్లో కాంపిటీషన్ను కంట్రోల్ చేసేవాళ్ళు లేకపోతే వీరందరూ కలిసిపోయి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు జరిగింది కూడా అదే అనుకోండి. ఈ అన్ని కంపెనీలు కలిసిపోయి ఒకేసారి రేట్లు భారీగా పెంచేశాయి. ఎలా అని మనం వేరే దగ్గరికి వెళ్ళలేము. మనకు వేరే ఆప్షను లేదు. అందుకే మార్కెట్లో ఇలాంటి మోనోపోలీ పోవాలి అంటే బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఖచ్చితంగా ఉండాలి, అవి కూడా ప్రాఫిట్లో ఉండాలి. మరి బిఎస్ఎన్ఎల్ బౌన్స్ బ్యాక్ అవుతుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మోడీ గారు గత 5-6 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ని నార్మలైజ్ చేయటకు రిలీజ్ చేశారు. ఎందుకంటే దేశంలో మారుమూల గ్రామంలో కనెక్టివిటీ పోతుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ని బతికించడం ముఖ్యం. నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగా బిఎస్ఎన్ఎల్ బౌన్స్ బ్యాక్ కావడానికి రతన్ టాటా గారికి సంబంధం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ టవర్స్ను వేస్తుంది. మరియు వీళ్ళు చెబుతుంది ఏంటంటే ఒక సంవత్సరంలో అనగా 2025 ఎండింగ్లో వీటిని 5Gకి అప్డేట్ చేస్తాం అంటున్నారు. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ చేపట్టింది మన టాటా కంపెనీ. రతన్ టాటా గారి మీద నమ్మకంతో ప్రజలు దీన్ని విశ్వసిస్తున్నారు. అలాగే నేను కూడా నమ్ముతున్నాను. మీరు కూడా టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ను బౌన్స్ బ్యాక్ చేస్తుంది అనుకుంటే క్రింద ఎస్ అని కామెంట్ చేయండి. చూద్దాం మీలో ఎంతమందికి టాటా గారి మీద నమ్మకం ఉంది అని. బిఎస్ఎన్ఎల్ రాబోయే రోజులలో బౌన్స్ బ్యాక్ అవుతుందనడానికి ఇంకొక భరోసా ఏమిటంటే పబ్లిక్ సపోర్ట్. గత కొద్ది రోజుగా ట్విట్టర్లో సపోర్ట్ బిఎస్ఎన్ఎల్, పోర్ట్ బిఎస్ఎన్ఎల్ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. మరియు గత కొద్ది రోజులుగా ప్రజలు లక్షల్లో బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవుతున్నారు. బిఎస్ఎన్ఎల్ బౌన్స్ బ్యాక్ కావాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే